కౌంటింగ్ కి కౌంట్ డౌన్ మొదలైంది. ఇంకా 3 రోజులు మాత్రమే ఉంది. ఎవరు గెలుస్తారు, ఎవరు రాష్ట్రాన్ని పాలిస్తారు, స్థానిక ఎమ్మెల్యే ఎవరు అవుతారు అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. రిజల్ట్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది. ఆంధ్రప్రదేశ్ మొత్తం పిఠాపురం వైపు చూస్తుంది. ఏంటి పిఠాపురం స్పెషల్? ఎక్కడో విదేశాల్లో స్థిరపడ్డ వారు కూడా సొంత డబ్బులు ఖర్చు చేసుకుని మరీ వచ్చి ఓటు వేసి వెళ్లారు. అంతే ఉత్సాహంతో ఈ రోజు కౌంటింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. కారణం ఏంటి? పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడనా, లేక వేరే ఏమైనా స్పెషల్ రీజన్స్ ఉన్నాయా అంటే లేదు. 2019లో భీమవరంలో ఓటమి పాలైన పవన్ కళ్యాణ్ ఇప్పుడు పిఠాపురం నుంచి పోటీ చేయడమే ఎందుకు కారణం. నియోజకవర్గం మొత్తం 2,36,049 ఓట్లు. ఇందులో పురుషుల ఓట్ల సంఖ్య 1,183. అందులో యువతే ఎక్కువగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గెలుపు కోసం మెగా ఫ్యామిలీ మొత్తం సపోర్ట్ చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఎవ్వరు సపోర్ట్ చేయలేదు, నాగబాబు గారు తప్ప. ఈసారి రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయిధరం తేజ్ తో పాటు జబర్దస్త్ ఆర్టిస్టులు, బుల్లితెర నటీనటులు ప్రచారంలో నిర్విరామంగా పాల్గొంటున్నారు. చిరంజీవి గారు పబ్లిక్ గా 5 కోట్లు విరాళం ఇచ్చారు జనసేన పార్టీకి. పవన్ కళ్యాణ్ గెలుస్తాడా, ఓడిపోతాడా? పవన్ కళ్యాణ్ గెలుస్తాడు, గెలవాలి అని ఎక్కడో విదేశాల సెటిల్ అయిన వాళ్ళు కూడా వచ్చి ఓటు వేసి వెళ్లారు. ఈ కారణంగానే ఏమో రాష్ట్రంలోని అత్యధికంగా 86.63% ఓట్లు పోలయ్యి రికార్డు సృష్టించింది పిఠాపురం నియోజకవర్గం. పవన్ కళ్యాణ్ కి బలమైన ప్రత్యర్థి కాకుండా పోయినసారి గెలిచిన వంగా గీత గారిని మళ్లీ నిలబెట్టారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గెలిస్తే ఆడవాళ్లపై గెలిచాడు అనడానికా, లేక ఓడిపోతే ఆడవాళ్ళ చేతిలో ఓడిపోయాడో అని ప్రచారం చేసుకోవడానికా? ఇది వైసీపీ రాజకీయ చతురంగమా, లేక జనరల్ గా జరిగిందా? నిజంగానే పవన్ కళ్యాణ్ గెలిచి సీఎం జగన్ ను అతపాతాళానికి తొక్కగలడా లేదా అనేది ఇంకా 3 రోజుల్లో తేలిపోనుంది. ఇప్పటికే పిఠాపురం వైపు అంచనాలు పెరిగిపోతున్నాయి. ఎంత మెజార్టీగా గెలుస్తారు ఏంటి అనేది ఊహకి అందనంతగా ఉంది. మరోవైపు స్టిక్కర్ ట్రెండ్ నడుస్తుంది పిఠాపురంలో. మరోవైపు యువతంతా పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారే అని ఫిక్స్ అయిపోయారు. ఎవరు ఫిక్స్ అయినా ఏమైనా అధికారికంగా పేరు బయటకు రాంది ఎవరిని మనము ఊహించుకోలేము కదా. ఏది ఏమైనా కానీ అధికారికంగా పేరు ప్రకటించింది మనం ఏమీ చెప్పలేం. వెయిట్ చేసి పిఠాపురం ని పాలిచ్చేదెవరు, పిఠాపురం ప్రజల్ని ముందుండి నడిపించేదెవరో చూద్దాం. అధికార పార్టీ అహంకారాన్ని అణిచి పవన్ కళ్యాణ్ తన విప్లవ స్ఫూర్తితో యువత మనసు గెలుచుకున్నాడో లేదో, పిఠాపురం ప్రజలు తన వైపు ఉన్నారో లేదో, నిజంగానే సీఎం జగన్ ని అతపాతాలని తొక్కగలడో లేదో మరో 3 రోజులు వేచి చూడాలి. 4వ తేదీ సాయంత్రం వరకు ప్రజలు ఎటువైపు ఉన్నారో అని మనం చెప్పలేం.